మనం నిర్ణయించుకున్నాం. అదే ప్రెసిడెంట్ గారు ఎమర్జెన్సీ రీజన్ వల్ల బయటికి వెళ్ళడం వల్ల మనం ఈ విధంగా చేయడం అయింది. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్పిరిట్ విచ్ వీ హ్యావ్ బీన్ మెయింటైనింగ్ అండ్ నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్ దిస్ విల్ ట్రై టు ఇంప్రూవ్ ద సేమ్. అండ్ యాక్చువల్గా మనకి 1947లోనే స్వతంత్రం వచ్చింది, August 15th. డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిపబ్లిక్ డే అండ్ August 15th అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు పిల్లలందరికీ కూడా తెలియాలి. అది స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాం, కానీ స్వతంత్రం రియల్ స్వతంత్రం రాలే. August 47లో మనకి ఓన్లీ స్వతంత్రం వచ్చిందని చెప్పి డిక్లేర్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. కానీ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు డిఫరెంట్ పార్ట్స్గా ఉండేవి. ఉత్తరప్రదేశ్ ఒక పార్ట్, కాశ్మీర్ ఒక పార్ట్, ఈ పార్ట్స్ అన్ని. ఈ పార్ట్స్ అన్ని కూడా ఇదివరకు డిఫరెంట్ రాజులు పరిపాలించే వాళ్ళు కాబట్టి డిఫరెంట్గా ఉండేది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు క్యాప్చర్ చేసి 200 years చేసిన తర్వాత దాన్ని ఒక దీని కింద తీసుకొచ్చారు. బట్ మనకు అప్పచెప్పేటప్పుడు మళ్ళీ మనం హౌ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ద థింగ్, బ్రింగింగ్ ఆల్ ఇన్ వన్ అంబ్రెల్లా, ఒకే అంబ్రెల్లా, ఒకే గొడుగు కింద తీసుకొచ్చి అన్ని ఏరియాని చేయడం అనేది ఒక కొత్త ప్రాసెస్. సో అవన్నీ నిర్ణయించేందుకు చెప్పి దట్ హ్యాస్ టేకన్ 3 years టైం. 47, 48, 49, 1950 to January 26th వరకు జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే కాన్స్టిట్యూషన్ అనేటువంటిది అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో లీడర్షిప్లో కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, అన్నిటినీ కలిపి అడ్మినిస్ట్రేషన్ పార్ట్గా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఒక ఇండియా అనేటువంటి ఒక గొడుగు కింద తీసుకువచ్చి అన్ని ఏరియాలని కలిపి రియల్గా జరిగినటువంటి డిక్లరేషన్ January 26th. అంటే రియల్ స్వతంత్రం వచ్చి అటు ఆ రోజు నుంచి పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో నుంచి వెళ్ళిపోయింది, మన ఇండియన్స్ కంట్రోల్లోకి వచ్చింది. అంత ముందు వరకు కూడా మీకు August 47 డిక్లేర్ చేసినా మీకు స్వతంత్రం ఇచ్చామని చెప్పి, బట్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళకి చేరుకుందే ఉంది. సో అడ్మినిస్ట్రేషన్ ప్లాన్ చేయటం, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలని నిర్ణయించడం అవన్నీ జరిగింది. కానీ 1950 అది January 26th ఈ రోజున అది ఫైనలైజ్ అయ్యి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. సావరిన్ అంటే మొత్తం మంది సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ స్టేట్ ఆఫ్ ఇండియా. సావరిన్ అంటే మీనింగ్ సార్వభౌమాధికారం. డిఫరెంట్ పార్ట్స్గా ఉండేటువంటి ఇండియా మొత్తం, ఇదివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు డిఫరెంట్గా ఉండేది కదా కంట్రీ. ఇదే ఒక 100 చెక్కల కింద ఉండేది ఇంత కంట్రీ. ఇది మొత్తం కలిపి ఒక సావరిన్, ఒకే గొడుగు కింద సావరిన్ స్టేట్. సో మొత్తం కలిపి ఒకటే, ఏ ప్రాంతంలో ఏం జరిగినా కూడా టోటల్ మొత్తం ఇండియా మొత్తంలో జరిగినట్టుగా భావించబడి సావరిన్ స్టేట్ అది. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జరగాలి, డెమోక్రటిక్ వేలో జరగాల, కమ్యూనిజంలో జరగాల, మిక్స్డ్ ఎకానమీలో జరగాల అని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి. ఆ అడ్మినిస్ట్రేషన్ని ఏది చేయాలి అనేటువంటి నిర్ణయం ఫైనల్ చేయబడినటువంటి రోజు చేసి డెమోక్రటిక్ ప్రాసెస్లో వెళ్తుంది ఇండియా. డెమోక్రటిక్లో కూడా అమెరికా వచ్చేవారికల్లా మిక్స్డ్ ఎకానమీ, కానీ మంది మిక్స్డ్ ఎకానమీ. అమెరికా వచ్చేవారికల్లా ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్, ప్రైవేట్, టోటల్ ప్రైవేట్ ఓన్లీ విల్ కంట్రోల్ ద టోటల్ అడ్మిన్. కానీ మన దానికి వచ్చేవారికల్లా మిక్స్డ్ ఎకానమీ. సో బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద టోటల్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్. గవర్నమెంట్ విల్ బి ఓవరాల్ కంట్రోల్ అనేటువంటి దానిలో మిక్స్డ్ ఎకానమీ అనేటువంటి ఒక సిస్టమ్ డెవలప్ చేశారు. సో ఈ January 26th ఇంపార్టెంట్ సావరిన్ స్టేట్ అనేటువంటి డిక్లేర్ చేయడం, నెక్స్ట్ డెమోక్రటిక్ ప్లస్ విత్ మిక్స్డ్ ఎకానమీ అనేటువంటి ఫైనలైజ్ చేయడం, ప్లస్ రిపబ్లిక్ అంటే టోటల్ ఒకే దీనిలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఒకే దాని కింద ఉంటుంది అనేటువంటి దీనిలో చేయడం అనేది జరిగింది. సో అందుకని చెప్పి ఇది ఇంపార్టెన్స్. August 15th January 26th ఉన్నటువంటి 1947 దానికి 1950కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది ఈ రోజు చాలా మందికి తెలియక అన్నీ ఒకటిగానే అదొక రోజు చేస్తున్నాం కదా, ఇది చేయటం ఎందుకు, అది ఇది చేస్తున్నాం కదా, అది చేయడం ఎందుకు అనుకుంటున్నారు. కానీ అది కాదు. అది ఓన్లీ డిక్లేర్ చేసి మీకు స్వతంత్రం ఇచ్చాము అని చెప్పి డిక్లేర్ చేసిన రోజు మాత్రమే August 47. ఇది 26th అనేది టోటల్ డిఫరెన్స్. 26th అనేది టోటల్ డిఫరెన్స్. 26th అనేది టోటల్ డిఫరెన్స్.